చాలా చెండాలంగా ఉంది భయ్య. డైరెక్షన్ గురించి మాట్లాడితే వామ్మో బెబ్బిలే. స్టోరీ వేస్ట్ సార్. అసలు రంగస్థలం తీసినటువంటి హీరోతోటి ఇంత చెండాలమైన సినిమా తీయడం నిజంగా కూడా అసలు బోయపాటి సీను సిగ్గు తెచ్చుకొని ఒకసారి టికెట్లకు బదులు కాస్త జెండు బాంబు సీసాలు కానీ ఏదన్నా ఇస్తే ప్రజలు కాస్త ఇబ్బంది పడకుండా ఉంటారు. ఫస్ట్ అసలు సినిమా గురించి అడగకండి సార్ మీరు. ఫస్ట్ 2 నిమిషాలకి ఎవడన్నా థియేటర్ లోపల తలబట్టుకోకుండా ఉంటే వాడు నిజంగా కూడా బ్రేక్ వానికి అవార్డు ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడున్న సినిమాలలో వాస్తవానికి నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ కొద్దిగా బాగుండండి. అసలు బాలకృష్ణ అంత మంచి సినిమా తీస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలకృష్ణ చాలా బాగుంది. కానీ అసలు ఇది చూస్తే రామ్ చరణ్ నెక్స్ట్ ఏం చేయాలన్న విషయం పబ్లిక్ అర్థం కాకుండా ఉంటుంది. అసలు ఇంకా అదే హైలైట్ సార్. అసలు దాని గురించి చెప్పడానికి నాకు మాటలు లేవు. అసలు అది చెప్పే ఆలోచన కూడా ఎవరికి రాదు. ఇండస్ట్రీలోనే ఎవరు అటువంటి థాట్ ఎవరికి రాదు. 00 సార్. 5 stars. Her acting was awesome. And which song? Which favorite song is yours? I like all the songs. Movie ఎలా ఉంది? చాలా బాగుంది. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? సాంగ్ ఏంటి? అన్నీ నచ్చాయి. సినిమా బాగుందన్నా చూడొచ్చు, పర్లేదు, ఓకే. సో అంటే రొటీన్ స్టోరీ అంటున్నారు కదా, అంతమా రొటీన్ స్టోరీ అంటే కదా, అంటే బోయపాటి మొత్తం ఫైట్ డిఫరెన్స్, మొత్తం లొకేషన్స్ వేరే ఉంటాయి, కొత్తగా ఉంటాయి కదా, మొత్తం కొత్తగా ఉన్నాయి మొత్తం. అంతా యాక్టింగ్ బాగుంది మొత్తం. మొత్తం గ్యాంగ్ లీడర్ ఉంది ఇందులో. చిరంజీవి చూపించినట్టుంది సినిమా లెవెల్ ఉంది. సంక్రాంతి రికార్డులు బదులు సినిమా హైలైట్ ఫైట్లు హైలైట్లు ఉంది మొత్తం. ఫైట్లు, డాన్స్, కామెడీ ఉంది అన్న. కామెడీ ఉంది మొత్తం. ఫ్యామిలీ పర్ అంతా చూడొచ్చు. ఏ ఒక్క నాకు కొడుకు టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు. సరిగా పుట్టినాడు ఒక్కడు కూడా లేడు. సెకండ్ హాఫ్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది నాకు. ఒకసారి ఫస్ట్ అర్థం కాదు, ఏదైనా ఇంకోసారి చూస్తే అర్థమవుతుంది. సో 5.5 చెప్పినట్టు సినిమా ఫుల్ మీల్స్ లాగే ఉంది. మెగా ఫ్యాన్స్కి కావాల్సిన ఫైట్స్, డ్యాన్స్ అన్నీ ఉన్నాయి. దస్సా దియా సాంగ్ వస్తుంది స్టార్టింగ్లోనే. ఆ సాంగ్ చెప్పేస్తుంది మీ అందరికీ ఎలా ఉంటుంది డ్యాన్స్ అనేది. సినిమాలో డ్యాన్స్ చేశారు రామ్ చరణ్, సూపర్ చేశాడు డ్యాన్స్. లేదండి, సెకండ్ హాఫ్లో ఫైట్స్ ఉన్నాయి, మంచి ఫైట్స్ ఉన్నాయి. బోయపాటి సార్ చెప్పినట్టు యూరోప్ చేసిన షూటింగ్ అంతా నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వస్తుంది. సూపర్ సినిమా. ఆ ఫైట్ ఎక్సలెంట్ సినిమాకి. ఖైరాత్వన్ మామూలే అండి, యాజ్ యూజువల్. హీరోయిన్ ఎలా ఉంటారు అలా ఉంది. డ్యాన్స్ చాలా బాగా చేశారు తను కూడా. రామ్ చరణ్ చెప్పినట్టు తను మంచి డ్యాన్స్ పార్ట్నర్ దొరికిందని చెప్పారు కదా, కరెక్ట్గానే చెప్పారు. చాలా బాగా డ్యాన్స్ చేసింది. మాసా అండి, ఫుల్ మా సినిమా అండి, ఫుల్ మా సినిమా. మాస్ ఎంటర్టైనర్ పడింది మెగా ఫ్యాన్స్కి. జై రామ్ చరణ్. 5 అండి, 4.5 అండి. భయ్యా మూవీ స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, బట్ ఇంటర్వెల్ బ్యాక్ నుంచి ఫుల్లీ యాక్షన్ ప్యాక్డ్ మూవీ భయ్యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యాక్షన్ సీక్వెన్స్ బోయపాటి సీన్ గారి సినిమాలో ఇంతకుముందు లెవెల్స్ హైట్ ఉంటాయి అతని, ఇప్పుడు అసలు పీక్స్లోకి వెళ్ళిపోయింది యాక్షన్ సీక్వెన్స్. యా, ఇట్స్ వెరీ గుడ్ మూవీ, నైస్ మూవీ, ఫ్యామిలీ చూడొచ్చు. అండ్ ఆల్సో మాస్ ఆడియన్స్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. రేటింగ్ అయితే ఏం చెప్పలేను భయ్యా. అది మూవీ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇట్స్ సూపర్ హిట్ యాక్చువల్లీ. చరణ్ did ultimate job. Charan did an ultimate job. He's in a different angle in this movie. Music is good, and villain Vivek Oberoi did an ultimate job. And how is his physique and his status? It's very different. That's what I'm saying. We have never seen Charan before like this. It's very good actually. And say something about Kyra Advani. Yeah, she's looking cute and beautiful in this movie. Yeah. What do you want to say about music? Music BGM is good, and songs it's okay for my personal opinion. Songs are, but Charan did very good dance in the song, so we won't concentrate on the songs actually. We just concentrate on his dance in this movie. Yeah. Any dialogue do you remember? Me? Dialogue, I don't remember any dialogue. I remember, but I don't want to say it. Yeah. And in this one special thing about action sequences, very good, different. Yeah. Boypati sir mark is there in this movie, in this violence and all. And something special is my son acted as baby Charan in this movie. సినిమా చూసాము, చాలా బాగుందండి సినిమా. బోయపాటి గారి డైరెక్షన్ చాలా బాగుంది. హీరో చరణ్ యాక్టింగ్ బాగుందండి. డిఎస్పి మ్యూజిక్, విలన్ క్యారెక్టర్ అన్నీ బాగున్నాయండి. ఈ సంక్రాంతి పండగకి అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ ఫిలిం. వచ్చిన రామ్ చరణ్ క్యారెక్టర్ హృద్యాంష్ చాలా బాగా చూపించారు బాబుని. అస్సలు హైలైట్. మాకు ఇంకా చాలా సంతోషమైంది బాబుని చూపించే విధానం బాగుంది. నేను 5 out of 5 నేను ఇవ్వడం.
నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే రామ్ చరణ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ బీహార్ ఎపిసోడ్ నాకు చాలా నచ్చింది. చాలా బాగా చేశారు. నాకు చాలా నచ్చిందండి. విలన్ క్యారెక్టర్ వివేక్ ఒబ్రాయ్ చాలా బాగా నచ్చింది. రీఎంట్రీ లాగా అనిపించింది. వివేక్ ఒబ్రాయ్, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ అందరు బాగా చేశారు. స్నేహ చాలా బాగా చేశారు. హలో జూనియర్ రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా చేసింది. సో మీ నెఫ్యూ దీంట్లో ఈ మూవీలో బేబీ చరణ్ యాక్ట్ చేశారు కదా, Yeah. ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ అనిపిస్తుంది అండ్ చాలా బాగా చూపించారు. యాక్చువల్లీ ఆ సాంగ్ తోటి స్టార్ట్ అవుతుంది. సో బాగుంది. సో మీకు అంటే వివేక్ ఒబ్రాయ్ ఫస్ట్ టైం తెలుగు మూవీ యాక్ట్ చేశారు కదా, సో దాని గురించి టూ గుడ్ యాక్టింగ్ చేసిండు. అసలు సెకండ్ హాఫ్ మొత్తం వివేక్ ఒబ్రాయ్ ఉంటుంది. బాగుంది చాలా. సో కైరా అద్వానీ షీఈస్ బ్యూటిఫుల్. వాట్ అబౌట్ బోయపాటి సీన్ అంటే మీకు చాలా బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ సాంగ్ నా ఫేవరెట్, ఎందుకంటే నా నెవ్యూ ఉండు కాబట్టి అదే నా ఫేవరెట్ సాంగ్. అంటే మీకు కైరా అద్వానీ బాగా యాక్టింగ్ నచ్చిందా లేకపోతే రామ్ చరణ్? నాకు రామ్ చరణ్ అంటే ఫేవరెట్ కాబట్టి ఆబ్వియస్లీ రామ్ చరణ్. సో మీ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ అమ్మా నాన్న లేని పసివాళ్ళు. సో బికాజ్ యా ఎగ్జాక్ట్లీ. సో డైలాగ్ ఏదైనా యాజ్ అ ఆడియన్స్ గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? మీరు మీ నెట్ఫ్లిక్స్ లేదా నార్మల్ ఆడియన్స్ 3.5. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.